ఏదో ఆళ్ళు వీళ్ళు రకరకాల కులాల వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రార్థన అని దేవుని దగ్గరికి వచ్చారు. పోనీ వచ్చిన వాళ్ళు ఏమన్నా వాక్యాన్ని చదువుతున్నారా, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నారా, వాక్యంలో ఏముందో అని చూస్తున్నారా? వాక్యాన్ని చూసేవాళ్ళు లేరు. అంతా ఏదో పొగడ్తలు కావాలి. ఇదిగో పొగుడుతూ ఉంటే వాళ్ళకి చాలా సంతోషం. వాక్యం నేర్చుకుంటే సంతోషం కాదు, వాక్యం హెచ్చరిస్తే సంతోషం కాదు. ఎంతసేపు నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని పొగడ్తలతోనంట మనం వాళ్ళని ముంచెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా సంతోషం అంట ప్రియులా. ఇట్లాగా ప్రపంచం ఏం చేసిందంటే ఆడంబరాలు అయిపోయి వెళ్ళిపోయిందంట. కానీ నిజమైన దేవుణ్ణి వాళ్ళు కలుసుకోకుండా ప్రపంచము తప్పిపోయింది.